మాతృదేవోభవ. నెమ్మది నేలపై బడియు నేత్రయుగమును విప్పినంత మా అమ్మయే, ఆర్ద్రభావమెదనంటగా వాతెర చేర్చి బిల్వమా అమ్మయే, తెలుగు పుస్తకమునాతురతన్ పుటద్రిప్ప అందుమా అమ్మయే, ఈ ప్రపంచమది అంతయు అమ్మయటంచు దోచెడిన్, ఈ ప్రపంచమది అంతయు మా అమ్మయటంచు తోచెడిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 147వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు, నాకు ఇదివరలో నువ్వు పేర్కొన్న ఆ రూపాలన్నీ నీలో చూడాలనుందయ్యా, నువ్వు ఇక్కడే ఉండి ఇక్కడే నిలబడి నీలో అవన్నీ చూపించు. చిన్నపిల్లాడు పేచీ పెట్టినట్టు పరమాత్మ ఆ కోరిక కూడా తీరుస్తున్నాడు. ఒక్క అర్జునుడి కోసం కాదు, మన అందరి కోసం, ఈ విశ్వం మనకు అర్థం కావడం కోసం. అయితే తీర్చే ముందు ఏమంటున్నాడంటే, అర్జున నువ్వు అడిగింది బాగానే ఉంది, ఏనుగును తీసుకొచ్చి సంచిలో పెట్టమంటున్నావు, చిన్నపిల్లలు ఇలాగే అడుగుతారయ్యా. సంచి అయినా పెద్దదవ్వాలి, ఏనుగైనా చిన్నదవ్వాలి. ఈ రెండూ సాధ్యం కాదు. ఏనుగును చిన్నది చేయలేం, సంచిని పెద్దది చేయలేం. కాబట్టి ఏం చేయాలో నాకు తెలుసులే, ఎందుకంటే ఆయనకు తెలుసు ఏం చేయాలి. దివ్యం దదామి చే చక్షు పశ్యమే యోగమైశ్వరం నతు మాం శక్ష్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష. దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం నతు మాం శక్ష్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష. ఈ కళ్ళతో నువ్వు నన్ను చూడలేవు. ఇది మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. మాకు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు, మేము సాక్షాత్ సిద్ధ గురువులం, మేము భగవంతుని మా గుప్పిట్లో పెట్టుకుంటాం, ఈ వంకర మాటలు మనం నమ్మాల్సిన అవసరం లేదు. అలా ప్రత్యక్షం అయినవాడప్పుడు ఈ కళ్ళతో ఈ శరీరంతో మన దగ్గర ఉండడు. కనుక ఉషశ్రీ గారిని ధర్మ సందేహాల్లో ఓ మాట అడిగారు. మహానుభావుడు చాలా చక్కగా చెప్పేవాడు, మధ్యలో చురకలేసేవాడు. ఏమండి జ్ఞానులు అంటే ఎలా ఉంటారని అడిగాడు. ఏదో జ్ఞానికి ఏదో యూనిఫారం ఉంటుందేమో, నీలం నిక్కరు తెల్ల చొక్క వెళ్ళి పట్టేసుకుందామని. మనకు అదే కదా, ఎవరన్నా గొప్పవాడు అంటే వెళ్ళివాడి కాళ్ళమే పడిపోతాం. మనం చేయం ఆ పని. ఇది తేలిక. అది ఈ రూపారాధన పట్ల మనకి ఇంత ఆసక్తి ఉండడం కూడా ఇదే ఉద్దేశం. ఆ విగ్రహానికి ఏమైనా చేసేస్తే మనకి ఏదో వచ్చేస్తున్నాము, ఇక మనం జ్ఞానం పెంచుకోకల్లా, మనమేం చదవక్కల్లా. ఆ పుస్తకం తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటే అయిపోతుంది అంతే. పైగా ఊరికే ఇస్తున్నారు, తెచ్చి ఇంట్లో పెట్టుకుందాం, పోయిందే ఉంది. దాని మీద శివుడు బొమ్మ ఉంది, కృష్ణుడు బొమ్మ ఉంది. బొమ్మ ఉంటే ఏమిటవుతుంది? అదో అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని సొమ్ము చేసుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అందుకని ఆయన అడిగట, జ్ఞానులు ఎలా ఉంటారు అంటే, నేను చూడలేదు, నువ్వు చూడలేవు, జ్ఞానం లేని వాళ్ళు ఎవరు ఈ లోకంలో ఉండరు, లోకంలో ఉన్నవాడు ఎవడు జ్ఞాని కాదు, స్వస్తి అనడం అంతే. ఇటువంటి ప్రశ్నలు కావాలనే నా 12:30కి చివరి ప్రశ్నకి చెప్పి స్వస్తి అని మూసేసేవాడు కంపెనీ. ఆ స్వస్తి చాలా విచిత్రంగా ఉండేది ఆయన అంటూ ఉంటే, చాలా వ్యంగ్యం ఉండేది అందులో. ఇలాంటి ప్రశ్నలు అడక్కని చెప్పడం అనమాట. జ్ఞాని అని ఒక రూపం ఉంటుందా? ఒకే చోట నుంచి జీవితం అంతా కదలకుండా ఉన్న రమణ మహర్షి జ్ఞాని. ప్రపంచమంతా తిరుగు లేకుండా తిరిగిన కృష్ణమూర్తి గారు జ్ఞాని. వీడియో కొట్లో కూర్చున్న నిసర్గదత్త మహారాజ్ జ్ఞాని. అవధూతగా తిరిగిన తాజుద్దీన్ బాబా జ్ఞాని. 16,000 మందితో సంసారాలు చేసిన శ్రీకృష్ణుడు జ్ఞాని. ఒకే భార్యతో ధర్మం కోసం జీవితాన్ని సాగించిన మహావీరుడు త్యాగమూర్తి రామచంద్రమూర్తి జ్ఞాని. ఆయన గురువు వశిష్ఠుడు జ్ఞాని. జ్ఞానికి ఒక రూపాన్ని చెప్పండి. జ్ఞాని క్షత్రియుడా, బ్రాహ్మణుడా, ఏ కులం, ఏమిటి, ఎలా చెప్తారు? పురుషుడా, స్త్రీయా? ఎలా సాధ్యం? కర్నూలు జిల్లా ఆదూరులో కేవలం కూరగాయల బజారులో కూడా తిరుగుతూ దిగంబరంగా ఉండి మహత్తరమైన తత్వాన్ని చూపించినటువంటి అవ్వ గొప్ప జ్ఞాని, ఒక అవధూత మహాయోగిని అవ్వంటే. వాళ్ళ జీవిత చరిత్రలు చదివి వాళ్ళ ఉపదేశాలు విని ఆ జ్ఞానాన్ని పొందాలి. మన దురదృష్టం జరుగుతున్నది ఏమిటంటే అందరికీ గుళ్ళు కట్టేస్తున్నారు, ఆ గుడి చుట్టూ తిరిగేస్తున్నారు వెళ్ళి. మళ్ళీ ఎందుకంటే కోరికల కోసం. అవ్వ పెళ్లి చేసుకోలేదు, కానీ అవ్వ చుట్టూ తిరిగితే పెళ్లి అవుతుంది. ఎందుకు అవుతుంది? అవ్వ పని మీ అందరికీ పెళ్ళిళ్ళు చేయడం. ఎంతమంది జ్ఞానులు పుట్టినా దేశాన్ని ఎందుకు బాగు చేయలేకపోతున్నారు అంటే, ఆ జ్ఞానం నుంచి జ్ఞానాన్ని మనం పొందడం పోయి మన కోరికల కోసం ఆయన చుట్టూ తిరగడం, చివరికి ఆయన అజ్ఞానం చేయడం వీలైతే. అందుకే జ్ఞానులు ఈ లోకంలో ఉండరు, వెళ్ళిపోతారు పెందరాళ్ళు. మనం బతకనీరులా బాబు, ఎందుకు వచ్చిన గొడవ?
షిరిడీ సాయి కూడా చాలా విరక్తి వచ్చి ముందే వెళ్ళిపోతానని చెప్పాడు ఆయన. చూడండి, మహాల్సపతితో మాట్లాడే జీవిత చరిత్రలో ఉంటుంది. ఎందుకన్నాడు? ఈ పడలేక. పరమహంస 100 సార్లు అన్నాడు ఈ మాట. ఎందుకంటే జ్ఞానం ఎవరికి అక్కర్లేదు. అందుకే ఈ చక్షువులతో నన్ను చూడలేవు అంటే, ఈ విశ్వమంతటిని ఒకే భావనతో చూడాలి అంటే ఎటువంటి దివ్య దృష్టి ఉండాలండి, అది గమనించాలి మనం. శ్రీకృష్ణుడు అక్కడేదో నిలబడ్డాడు, ఆయనలో 20 రూపాయలు కనపడ్డాయి, 40 చేతులు కనపడ్డాయి, ఇవి చూడాలంటే ప్రత్యేకమైన బహుశా 3 డైమెన్షన్ కళ్ళజోళ్ళని ఉంటాయి 3D సినిమాలు చూడడానికి, అవి పెట్టుకుంటే చూడొచ్చునేమో. ఇలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదు. అసలు ఈ విశ్వాన్ని నువ్వు చూసే దృష్టి మారాలి అర్జున, అది దివ్య దృష్టి. ఎప్పుడు కలుగుతుందో ఆ దృష్టి? కాళిదాసు రఘువంశంలో చెబుతాడు ఎప్పుడు కలుగుతుందో. వశిష్ఠుడికి ఉంది ఆ దివ్య దృష్టి. అస్తమానం దివ్య దృష్టి అని దుకాణం పెట్టలేదు ఆయన, అవసరమైనప్పుడు చూశాడు. అంటే ఏమిటి? దిలీప్ మహారాజు వచ్చాడు, స్వామి ఇంతకాలమైంది వివాహమై, ఏం దురదృష్టమో సంతానం కలగడం లేదు. పోనీ మామూలు కుటుంబం అయితే సంతానం కలకపోయినా పర్వాలేదు, ఏదో సరిపెట్టుకుంటాం, మనకి ప్రాప్తం లేదు. కానీ మహారాజుని, నా తర్వాత వారసులు ఎవరు? ఈ రాజ్యం ఏమైపోతుంది? ఇదిగో నీ కోడలు ఎలా కన్నీళ్లు పెట్టుకుంటుందో చూడబోయా అంటే వశిష్ఠ మహర్షి కరిగి ఒక్కసారి సుప్తమైన ఇవ రథక ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళాడు. ధ్యానంలోకి వెళ్ళడం అంటే ఇప్పటి భాషలో మీకు అర్థమయ్యారని చెప్పండి, గూగుల్ ఎర్త్లోకి వెళ్ళడం. ధ్యానంలోకి వెళ్ళడం అంటే అది. గూగుల్ ఎర్త్లోకి వెడితే ధ్యానంలోకి వెళ్ళినట్టు కాదు, కానీ ధ్యానంలోకి వెడితే గూగుల్ ఎర్త్లోకి వెళ్ళినట్టు. ఒక సంకల్పంతో వెడితే, ఇప్పుడు గూగుల్ ఎర్త్లోకి వెళ్ళినప్పుడు మనం ఒక సంకల్పంతో నాకు ఫలానాది కావాలి అని వెడుతున్నాం అని ఒకదో టైప్ చేసాం, అది వచ్చిందా లేదా? ధ్యానంలో ఏమీ సంకల్పం లేకుండా వెడితే అది వేరు, అది సమాధి స్థితి. ఏదో ఒక నిర్వికల్ప సమాధి అంటారు. ఏదో ఒక సంకల్పంతో ధ్యానంలోకి వెడితే సవికల్ప సమాధి మళ్ళీ వస్తాడు. ఇప్పుడు సవికల్ప సమాధిలోకే వెళ్ళాడు వశిష్ఠుడు. ఆయన ఎప్పుడు నిర్వికల్ప సమాధిలో ఉంటాడు. కానీ మరి రాజుగారు అయినప్పుడు ఆ కోరిక తీరాలంటే ఆ కోరిక సంబంధించి గూగుల్ ఎర్త్లోకి వెళ్ళాలిగా. వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎలా ఉన్నట్ట? సుప్తమైన ఇవ రథక. అర్ధరాత్రి 1 గంట సమయంలో చేపలు కూడా కదలిక లేకుండా నిద్రపోతూ ఉంటే చెరువు ఎంత ప్రశాంతంగా ఉంటుందో వశిష్ఠుని ముఖం అంత ప్రశాంతంగా ఉంది. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇది విష్ణు స్వరూపం, ఇది వినాయక స్వరూపం, ఇది ప్రశాంతంగా ఉండే యోగి స్వరూపం. అందుకే యోగులకే యోగి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని శాంతాకారం అని మొదలు పెడతారు. భుజగశయనం. పాముల మీద పడుకున్నా శాంతంగా ఎవరు ఉంటారండి? స్తోత్రాలు చదువుతున్నాం కానీ అర్థం ఆలోచించకపోతే ఎలాగా? పాముల మీద శాంతాకారంగా ఉంటాడా? పాముల మీద పడుకుంటాడా? చిన్న వానపాము ఇంట్లో ఉందన్నా మనం శాంతంగా ఉండలేమే. 1000 పడగల అధిశేషుడి మీద శాంతాకారంతో ఎలా ఉంటాడండి? సంసారంలో జీవి అలా ఉండాలని చెప్పడం. సంసారం అంటేనే పాముల పక్కన ఆయన, నువ్వు అందులోనే శాంతంగా ఉండవు, అలవాటు చేసుకో. అంతేగాని పాముల పక్క నుంచి తప్పించుకుందాం చూడక, అది ఏ పాము ఏమిటో ఏం చేస్తుందో స్పష్టంగా చూడు, గమనించు. అంతే, పోయింది ఆ పాము. ఉంటుంది ఏమిటి అక్కడ? మనస్సును మనం గమనించడం ప్రారంభిస్తే మనస్సు ఉండదు. అందుకే మహాయోగులు మనస్సును గమనించండి, మనస్సును అనుసరించకండి, మనస్సును వ్యతిరేకించకండి, మనస్సుకు బోధనలు చేయకండి, మనస్సును కట్టడి చేయకండి, మనస్సును గమనించండి. గమనిస్తే ఉండదండి. పెద్దవాళ్ళు గమనిస్తూ ఉంటే పిల్లలు అల్లరి చెయ్యరు. పోలీసులు గమనిస్తూ ఉంటే దొంగలు దొంగతనం చెయ్యరు. దొంగతనం చేశాక పట్టుకోవడం, దొంగతనం చేయొద్దని నీతులు చెప్పడం కంటే దొంగ పక్కనే కూర్చుంటే అయిపోయాయి. వాడి మీద దృష్టి పెట్టి పోలీసు ఆయన చేయడు. వాడు చక్కగా శ్రీరామ రామ రామేతి అని కూర్చుంటాడు. అంతే, అదే ఉపాయం. అంటే ఈ కళ్ళతో నువ్వు చూడలేవు. నతుమాం చక్షుషే ద్రష్టుం అనేనేవ స్వచక్షుష. ఇలాగ ఎందుకు చెప్పారు మహాయోగులైన వాళ్ళు గమనించి. వశిష్ఠుని యొక్క దివ్యరూపం అంటే ఈ కళ్ళతో చూడలేడు. దిలీపునికి సంతానం ఎందుకు కలగలేదో వశిష్ఠుడు అలా కూర్చుని చెప్పడం కష్టం. అందుకని సమాధిలోకి వెళ్ళాడు. సవికల్ప సమాధి. దిలీప సంతానం .com అని కొట్టాడు. అక్కడ ఏదో కొట్టాలిగా, www దిలీప సంతానం.com దాంట్లో పెడతాడు. అప్పుడు వెంటనే అందులో వచ్చింది, ఈయన ఒకనాడు స్వర్గానికి వెళ్ళాడయా ఇంద్రుని కోరిక మీద, అక్కడ ఏదో దండయాత్ర చేశాడు, బాగుంది, వాళ్ళని రాక్షసులను జయించాడు, ఇంద్రుని ఆనందింపజేశాడు, రథంలో తిరిగి వస్తున్నాడు. అప్పటికే 3-4 నెలలు అయింది. మరి అమెరికా వెళ్ళి 1-2 నెలలు ఉన్నవాడికి ఇంటికి వచ్చాక పిల్లల మీద దృష్టి ఉంటుంది కదా. అందుకని అలాగే స్వర్గానికి వెళ్ళి ఆ దేవేంద్రుని సంతోషపెట్టి వచ్చిన వాడికి ఈయనకి ఎంతసేపు భార్య మీద పడిన దృష్టి. అందుకని మా సుదక్షిణ పల్లెకు పోదాం పారును పోదాం చెలో 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 చెలో, పల్లెకు పోదాం పారును చూద్దాం చెలో చెలో అని నడుపుకుంటూ వచ్చాడు రథం. ఆ కంగారులో కామధేనువును గమనించలేదు. అంచేత అదంతా మన పూజ్యులైన వాళ్ళని అపూజ్యులను చేసినట్టుగా అయింది. దానివల్ల ఆ కామధేనువు శపించిందయ్యా అన్నాడు. ఇదంతా ఎలా తెలిసింది?
సవికల్ప సమాధి, ఒక సంకల్పంతో సమాధి స్థితిలోకి వెళ్ళడం వల్ల ఇదే దివ్య దృష్టి. ఇది భౌతికంగా అయితే గూగుల్ ఎర్త్తో సమానం. నతుమాం శక్ష్యసే దృష్టం అనేనేవ స్వచక్షుష దివ్యం దదామి చే చక్షు పశ్యమే యోగమైశ్వరం. అర్జున, ఈ కళ్ళతో నువ్వు నా విశ్వరూపాన్ని చూడలేవు, అందుకని దివ్యం దదామి చే చక్షు, నీకు ఒక దివ్య దృష్టిని నేను ఇస్తున్నాను. అంటే వశిష్ఠునిలాగా అలాగ సర్వికల్ప సమాధిలోకి వెళ్ళగలిగే స్థితి అర్జునునికి లేదు. వశిష్ఠుని స్థాయి వేరు, అర్జునుని స్థాయి వేరు. కానీ నీకు నేను ఇస్తున్నాను. ప్రస్తుతం కథ నడవాలి, నీకు విశ్వరూపం చూపిస్తే కానీ నువ్వు మాట వినవు, ఆ మాట వింటే కానీ ధర్మం కోసం యుద్ధం చెయ్యవు, నీకు ఈ అహంకారం మమకారాలు నశించవు. అందుకని నీ మీద ప్రేమభావంతో భక్తితో నేను ఇస్తున్నానయ్యా, నీ ఎందుండే ఇష్టంతో ప్రీతితో అన్నాడు. అది అర్జునుడు అదృష్టం. పశ్యమే యోగం ఐశ్వరం, నా యోగాన్ని ఐశ్వరం ఈశ్వర సంబంధమైన అణిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తికి ప్రాకామ్యం ఈశత్వం. ఈ ఈశత్వమే 11వ అధ్యాయానికి మూలం. ఇది 8 యోగ సిద్ధుల్లో ఒకటి. గమనించండి, ఈ పని చాలామంది చెయ్యగలరు, కృష్ణుడే కాదు. హనుమంతుడు సీతాదేవికి అనుమానం వస్తే నీవెవరు వెంటే విశ్వరూప సందర్శనం చేసినట్టుగా ఉంది. సీతారామాంజనేయ సంవాదంలో రాముని విశ్వరూప సందర్శనం హనుమంతుడికి అయింది. ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది ఈ విశ్వరూప సందర్శనం చేశారు ఇతరులకి. అంచేది ఇది అణిమాది అష్టసిద్ధులలో ఒకటి. ఇందులో ఈశత్వం అనే 7వ సిద్ధి దీనికి కారణం. అంచేది ఐశ్పశ్యమే యోగం ఐశ్వరం అంటే ఎదుటివాడు యొక్క దృష్టి మార్చడం. ఇది గమనించాలి సారాంశంగా. కృష్ణుడు మారలేదు, కృష్ణుడు లావు అవ్వలేదు, కృష్ణుడు పొడుగవ్వలేదు, కృష్ణుడు 20 చేతులు అంటించుకోలేదు, కృష్ణుడు 30 తలకాయలు పెట్టుకోలేదు. అర్జునుడి యొక్క దృష్టి మారింది. ఈ కీలకమైన విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత భాగంలో దీని గురించిన మంచి ఘాటైనటువంటి వ్యాఖ్యానాలు సోదాహరణంగా చూసుకుందాం. ఏం భయం లేదు, హాయిగా ధర్మాన్ని నిజాన్ని చెప్పుకుందాం. మన దృష్టి మారాలి. ప్రపంచం పట్ల సృష్టి మార్చాలనుకోవడం అజ్ఞానం. మన దృష్టి మారాలి. ఆ దృష్టి కలగాలి అంటే అనన్య శరణాగతి ప్రధానం. అందుకే దుర్జుడు అంటున్నాడు, నిన్ను నమ్మిన రీతి నమ్మనొరులన్ నీకన్న నాకెన్నలేరన్నల్ దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు నాయన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాదంభోధి దాటించి అచ్ఛిన్నానంద సుఖాబ్ది తేల్చెదొగదే శ్రీకాళహస్తీశ్వరా. నిన్ను నమ్మిన రీతి నమ్మనొరులన్ నీకన్న నాకెన్నలేరన్నల్ దమ్ములు తల్లిదండ్రులు గురుండు ఆపత్సహాయుండు నాయన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాదంభోధి దాటించి అచ్ఛిన్నానంద సుఖాబ్ది తేల్చెదొగదే శ్రీకాళహస్తీశ్వరా. ఇదండి పూజ గదిలో మన హృదయం ధ్వనించాలి, మన కంఠం ఎలా ధ్వనించాలి. రోజు ఒకే సహస్రనామం పారాయణ చేసి మొద్దుబారిపోవద్దు. నమస్కారం పెట్టి చెబుతున్నా, ఈ నియమాలు విడిచిపెట్టండి. ఏం మొహమాటం లేదని మొద్దుబారిపోతాం ఖచ్చితంగా. ఇక ఆ పుస్తకమే పట్టుకుని అట్ట ఊడిపోతున్నా సరే, నలిగిపోతున్నా సరే, అది వచ్చాక ఏదో జరిగిందనే భ్రమతో ఇక ఇందులో పడ్డామంటే ఎప్పటికీ జ్ఞానం రాదు. పారాయణలకు నేను వ్యతిరేకం కాదు, పారాయణం కావాలి. కొత్త పుస్తకాలు చదవాలి, కొత్త ఆలోచన చేయాలి. అసలు కొత్తగా కన్నీళ్లు రావాలమ్మా. పూజ అంటే అది. కళ్ళల్లోంచి కన్నీళ్లు రావాలి, హృదయం ఆర్ద్రం కావాలి. ఏ పారాయణ చేస్తుంటేనా అలా అయిందా, అయితే హాయిగా చేసుకుందాం, అభ్యంతరం లేదు. టెక్నికల్, సాంకేతికం, పేజీలు తిప్పేయడమే. అయిపోయిందా లేదా, పైగా సెంటిమెంటు అవి పూర్తి కాలేదేమిటో, అవ్వకపోతే ఏమిటైంది. ఇది ఏడుపు, ఇది ప్రార్థన, ఇది పూజ, ఇది పారాయణ. నిన్ను నమ్మిన రీతి నమ్మనొరులన్. నేను నిన్ను నమ్మినట్టుగా ఇంకోని నమ్మను, ఇంకో మనిషిని కాదు, ఇంకో దేవుని కూడా నేను నమ్మను. అసలు అంతమంది దేవుళ్ళు లేరు. కానీ ఒక రూపాన్ని మనం ఆరాధన చేసేటప్పుడు ఆ అంకిత భావం మంచిది, కానీ పరద్వేషం మంచిది కాదు. నీకన్నా నాకెన్నా లేరు అన్నలు దమ్ములు తల్లిదండ్రులు గురుండు ఆపత్సహాయుండు. నువ్వే నా అన్నగాడివి, నువ్వే నా తమ్ముడివి, నువ్వే నా తల్లివి తండ్రివి, నీవే తల్లివి తండ్రివి, నీవే నా ఏహము పరము. నువ్వే గురువు, నాకు జ్ఞానం నువ్వే చెప్పాలి, ఎవడో కాదు. నువ్వు దిగిరా నా కోసం. నేను ఈ లోకంలో గురువులు ఎవరిని నమ్మను, వీళ్ళెవరు నమ్మదగినట్టుగా లేరు, మాయ చేసేస్తున్నారు, నువ్వేరా. అప్పుడు భగవంతుడు నన్ను దిగొస్తాడు, ఆ మాయ చెయ్యని గురువు రూపంలో దిగొస్తాడు. అంతే కదా, నాకు ఆపత్సహాయం. నేను పోలీసులు కూడా పిలవను, నువ్వు రావాల్సిందే. ఇంత పట్టుదల ఉండాలండి. ఇంతమంది ఈయన రూపాల్లో రమ్మని ఏం కోరుతున్నాడు?
ఎన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి అచ్ఛిన్న ఆనంద సుఖాబ్ది తేల్చొదగదే శ్రీకాళహస్తీశ్వర. ఈ సంసారం, ఈ జీవితం అనేటువంటి విషాద సాగరాన్ని దాటించి అచ్ఛిన్నమైనటువంటి ఆనంద సాగరంలో నన్ను ఎప్పుడు తేలియాడేలా చేస్తావయ్యా అంటున్నాడు తప్ప నా కొడుక్కి ఉద్యోగం ఇయ్యి, నా కొడుక్కి పెళ్లి చేయమని కోరట్లేదమ్మా. ఈ దిక్కుమాలిన కోరికలు విడిచిపెట్టాలి. నాకు ఆరోగ్యం ఇయ్యి అది అవసరం లేదు. ఆరోగ్యం కూడా అవసరం లేదు. ఉన్న ఆరోగ్యం చాలు. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది ఈ శరీరం. ఇది శాశ్వతమే కాదంటే మళ్ళీ ఆరోగ్యం గురించి ప్రార్థన ఏమిటి? అది కూడా అర్ధకాంక్ష ఎంతో, ఈ ఆరోగ్యకాంక్ష అంతే. ఈ ఆరోగ్యం బాగుపడిందంటే మళ్ళీ శుభ్రంగా తినడమే కూర్చున్నాయి. అనారోగ్యం ఉన్ననాడు కొన్ని మానేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యం రాగానే పర్వాలేదే ఇంక తినేయచ్చు, బాగుపడింది, పెట్టేయండి. అందుకోసం ఆరోగ్యం లేదు. దేశానికి ఏమైనా సేవ చేద్దామనా? మనం ఆరోగ్యం రాగానే ఏమైనా కాశ్మీర్ కొండల్లోకి వెళ్ళి కార్గిల్ యుద్ధం ఏమైనా చేద్దామేంటి? ఏం లేదే. మళ్ళీ కారపగారులే, కార్గిల్ ఎక్కడ? దీనికోసం దేనికి ఆరోగ్యం? ఆరోగ్యం, యోగాసనాలు, జిమ్, గ్రిమ్, డిమ్ చాలా మాటలు వచ్చాయండి. యోగం ఉండవు. యోగా YOGA ఇది ఇంగ్లీష్ మాట చెప్పగానే అది గొప్ప యోగం. అది యోగం ఉండేవాడు యోగా, దాని మీద ఓ పుస్తకం. ఇదంతా దేనికి? మన భోగాలకే. మళ్ళీ నేను స్లిమ్గా ఉన్నా, స్లిమ్గా ఇవన్నీ ఇంగ్లీష్ మాటలు. మళ్ళీ ఈ అందానికి తెలుగులో మాటలు లేనట్టు. ఇదంతా మొత్తం పరాయీకరణ. ఇది ఎందుకోసం అంటే నిజంగా ఈ వరుస చూడండి. నీకన్నా నాకు ఎన్న లేరు అన్నలు, దమ్ములు, తల్లిదండ్రులు, గురువుండి ఆపత్సాయి. భగవంతుణ్ణి ఇన్ని రకాలుగాను భావించిన వారు ఏమైనా పొందారా? ఒకసారి చూడండి. భగవంతుడు స్వయంగా అన్నగారు అయ్యాడు లక్ష్మణుడికి. లక్ష్మణుడు మొదటి నుంచి సంపూర్ణమైన భగవత్ స్వరూపాన్ని ఆస్వాదించగలిగాడనే చెప్పగలమా మనం? లక్ష్మణుడు ఎంతమందిని అనవసరంగా అనుమానించలేదు, భరతుణ్ణి మొదలైన వాళ్ళని. లక్ష్మణుడు ఎన్నిసార్లు ఆవేశపడలేదు. అన్నా నువ్వు అను, కైకను వేసేస్తా, భరతుడిని వేసేస్తా. భరతుడికి కూడా ఇందులో పాత్ర ఉండే ఉంటుంది. ఎన్నిసార్లు రామచంద్రమూర్తి లక్ష్మణుడిని సరిచేసుకుంటూ రాలేదు. అంచేత అన్నగారుగా ఉంటే తమ్ముడు బాగుపడతాడ. భగవంతుడికి తమ్ముడుగా ఉన్న లక్ష్మణుల్లోనే కొన్ని రకాల ఆవేశాలు కనపడుతున్నాయి మనకి. కానీ అన్నగారుగా ఉండగా ఆయన పొందవలసిన గొప్పతనం అంతా పొందాడు. రాముడు పక్కన స్థానం పొందాడు. ఇంకేం కావాలి? రామాలయంలో లక్ష్మణుడు లేకుండా ఉండదు కదా. అంటే పొందాడు పొందలేదనేది లక్ష్మణుడు కాబట్టి పొందాడు. మనమైతే పొందగలమా? తమ్ముడు శ్రీకృష్ణుడు బలరాముడికి తమ్ముడు, భగవంతుడు తమ్ముడుగా బలరాముడు ఏం పొందాడు? ఇది మానలేదు. కనీసం అహంకారం పోలేదు, అజ్ఞానం పోలేదు, గొడవలు పెట్టుకోవడం మానలేదు, దుర్యోధనుడి మీద అభిమానం పోలేదు, కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం వైపున పాల్గొనలేదు, పారిపోయాడు ఎటు కాకుండా. పోనీ పారిపోయిన వాడు పారిపోయినట్టు ఉండకుండా చివరి గదాయుద్ధం జరుగుతోందని మళ్ళీ ప్రత్యేకంగా టికెట్ కొనుక్కొని వచ్చాడు. ఏదో పెద్ద ఇది మ్యాచ్ లాగా, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లాగా. అక్కడ నుంచి మళ్ళీ తొడ మీద కొడతాడా అని పాపం వాడు తొడ బద్దలు కొట్టినప్పుడు, ద్రౌపదిని పిలిచినప్పుడు అప్పుడు బలరాముడికి పట్టించుకోవాలని అనిపించలా. పైగా నీకెందుకురా కృష్ణ అని కూడా అన్నాడు. ఇప్పుడు తొడ మీద కొడితే నేరం వచ్చింది. మరి భగవంతుడికి అన్నగారై ఉండి ఏం పొందినట్టండి? ఆలోచించేద్దాం. పెద్దవాళ్ళని అండం కదా, ఆలోచించండి దయచేసి పాత్రలు. అంచేత భగవంతుడు మనకు ఎంత సన్నిహితుడైనా మనం 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 మన మనస్సు మీద మనం దృష్టి పెట్టకపోతే అంతే, వజ్రం లోపల కప్పడిపోయింది, పైన చెత్త మనం కప్పేశాం. ఇంకా లక్ష్మణాదులో బలరామాదులో కొంతైనా పొందారు, మనమేం పొందాం? ఇంకోటి చూడండి, తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు స్వయంగా తల్లిదండ్రులు వాళ్ళ చెరసాల బాసిందా? వాళ్ళ కర్మ తీరితే కానీ అది అవ్వలేదే. 8 ఏళ్ళు అనుభవించాల్సి వచ్చింది. 8 ఏమిటండి? 8, 16 ఏళ్ళు. 8 మంది పుట్టే వరకు చెరసాలలో ఉన్నారు. ఆ పైన కృష్ణుడు వచ్చే వరకు ఇంకో 8 ఏళ్ళు, 16 ఏళ్ళు చెరసాల తప్పలేదే. గురువుండు స్వయంగా సాందీపని గురువు గారు అయ్యాడు. కృష్ణుడికి సాందీపని గురువు. ఆ సాందీపని ఏం కోరాడు? చనిపోయిన కొడుకుని బతికించమని కోరాడు. కానీ నాకు ఆత్మజ్ఞానం ఏమని కోరలేదు, మోక్షం ఏమని కోరలేదు. ఆయన పూర్తిగా పొందవలసిన ప్రయోజనం పొందలా. ఆపత్ సహాయుడు. ఎన్నో సందర్భాల్లో అర్జునుడికి ఆపదలో సాయం చేశాడు కృష్ణుడు. అర్జునుడికి ఏమైనా మోక్షం వచ్చేసిందా? మళ్ళీ కన్నప్పగా పుట్టాల్సి వచ్చింది. భగవద్గీతను విన్న అర్జునుడు ఇగో ఈ విశ్వరూప సందర్శన యోగంలో భగవద్రూపం ఆ పద్మాక్షుడే చూపగా భగవద్రూపము కన్న అర్జునుడు ఏ బంధాలు విన్నాడెనో తగ ముక్తిన్ బడయంగ నేరడట. అంతన్ భక్త కన్నప్పయై తెగి కన్నిచ్చ త్రినేత్రమూర్తికిని అంతే త్యాగమే మోక్షమౌ. త్యాగ మార్గాన్ని మనం ఎన్నుకునే వరకు, మన మనస్సుకు మనం నచ్చజెప్పుకునే వరకు ఏ భగవంతుడు దిగొచ్చినా మన ఒళ్ళో కూర్చున్నా మనకు మోక్షం రాదు. కానీ ఇవన్నీ బంధాలని అలా చూడగలిగితే మనం పొందే అవకాశం ఉంది. అట్టు తిరగేస్తున్నాం, అట్టు తిరగేసామండి. చూసుకోండి లెక్క.
ఈ బంధాలన్నీ గొప్పవి. దేవుడు స్వయంగా మనకి గురువైనా, ఆపత్సహాయుడైనా, అన్నగారైనా, తమ్ముడైనా, తల్లైనా, తండ్రైనా మనం పొందవలసిన ప్రయోజనం పూర్తిగా పొందలేమనే విషయం పౌరాణిక ఉదాహరణల ద్వారా రుజువు చేసుకున్నాం. ఇప్పుడు అట్టు తిరగేద్దాం. అన్నలు తమ్ములు, మీ అన్నగారు నువ్వు దేవుడిగా భావించు, తగాదాలు పోయాయి. నీ తమ్ముడు నువ్వు దేవుడిగా భావించు, కోర్టు తగాదాలు పోయాయి, గొడవలు పోయాయి. నీ తల్లిని తండ్రిని దేవుడిగా భావించు, మాతృదేవోభవ పితృదేవోభవ. అపార అనూహ్యంగా జీవితం అద్భుతమైన మలుపులు తిరిగింది, ప్రశాంతంగా సాగింది, వారి ఆశీర్వచనం లభించింది. నీ గురువును నువ్వు దేవుడిగా భావించు. విద్యా వ్యవస్థ ఎంత బాగుంటుంది వీళ్ళు, అది లేక కాదు విద్యా వ్యవస్థ నాశనమైంది. ఏ గురువునైనా ఎవరైనా దేవుడిగా కాదు మనిషిగా చూస్తున్నారా? విద్యార్థులని గురువుల మీద పడడం, కొట్టడం, గొడవలు చేయడం, ధర్నాలు. విశ్వవిద్యాలయాలు అయితే మరీ ఘోరం. అసలు అక్కడ ఆచార్యులు భయపడుతున్నారు పనిచేయడానికి. ఏ మోకొచ్చి ఎప్పుడు ఏం గొడవ చేస్తుందో తెలియదు. మరి గురువును దేవుడిగా భావించడం, తల్లిదండ్రులను దేవుడిగా భావించడం ఇది ముఖ్యం కాదా? ఇప్పుడు దేవుణ్ణి తల్లిదండ్రులుగా ఉండడం, దేవుణ్ణి గురువుగా రమ్మండం కంటే ఉన్న గురువుని దేవుడిగా భావించలేవా? నీకు ఆపదలో ఎవరు సహాయం చేశారో వారిని దేవుడిగా భావించు. మన తెలుగులో సంస్కృతం అండి, ఇంగ్లీష్లో దిక్కుమాలిన ఇంగ్లీష్ ఏమిటండి? ప్రతిదానికి థ్యాంక్స్ థ్యాంక్స్. కింద పడిపోయిన పెన్ను పైకి తీసిస్తే థ్యాంక్స్, రక్తదానం చేస్తే థ్యాంక్స్. అంటే తేడా లేదండి? కింద పడిపోయిన పెన్ను పైకి తీసి ఇవ్వడం, రక్తదానం చేయడం ఒకటే. మనం ప్రాణాపాయంలో ప్రమాదంలో పడితే ఎవరైనా రక్తదానం చేస్తే ఆ జీవికి తర్వాత కళ్ళు తెరిచాక నీకు రక్తదానం ఇచ్చినవాడు ఈయనే అంటే సమయానికి దేవుళ్ళో వచ్చావు, ఇది మన మాట. అంతేగా థ్యాంక్స్ ఏమిటా మాట? అదహో మాట. రక్తదానం చేస్తే థ్యాంక్సా? ఆ అక్షరాలతో సరిపోయింది వాడు బతుకు. సమయానికి దేవుళ్ళో వచ్చావు, ఇది ఆపత్సహాయం. అంటే దేవుడు మనకి ఈ రూపంలో రావాలి అంటాం కంటే ఈ రూపంలో మన దగ్గర ఉన్నవాడంతా దేవుళ్ళే. ఇది విశ్వరూప సందర్శన యోగం. నీకన్న నాకెన్నల్ లేరన్నల్ దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు నా అన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాదాంభోధి దాటించి అచ్ఛిన్నానంద సుఖాబ్ది తేల్చెదొగదే. ఇలా అన్నని, తమ్ముణ్ణి, తల్లిని, తండ్రిని, గురువుని, ఆపత్సహాయుణ్ణి ఒకే పరమేశ్వర స్వరూపంగా మనం భావించగలిగితే ఈ జీవితం అనేటువంటి విషాద సాగరాన్ని దాటడం, ఆనంద సముద్రంలో తేలియారడం ఆశ్చర్యమా? ఏం ఆశ్చర్యం అండి! అందుకని ఈ ఉన్న బంధాలను అంత పవిత్రంగా మనం మార్చుకోవాలి తప్ప దేవుడు నాకు తమ్ముడైతే బాగుండు, దేవుడు నాకు బెళ్ళం అయితే బాగుండు, దేవుడు నాకు భర్త అయితే బాగుండు అని కోరుకోకల్లా. అంచేత భగవంతుణ్ణి మనం కోరాల్సింది ఒక్కటే మాట. శివుడికి అభిషేకం చేస్తూ ఒక్క మాట అనుకోవాలి. నేను ఇంటూ అనేదే మీకు చెబుతున్నా. అంబుతి బోలు గంగ శిరమందున దల్చిన నీకు మానవులు చెంబెడు నీళ్లు పోసిన వశీకృతుడవుచు చరింతు వంట. ఏం పరమేశ్వరుడు అయ్యా! లోకు అంటే మరి ఇంత లోకువైపోతావా దేవుడా? శివుడి కంటే లోకమైన వాడు ఉన్నాడా? సముద్రాన్ని నెత్తి మీద పెట్టుకున్నావు. రోజు నేను వీడెవడో స్నానం చేసి నాకు చెంబు నీళ్లు పోస్తే బాగుండని చూస్తావు. ఏమాయ అమాయకుడు అయ్యా! అంబుతి పోలు గంగ శిరమందున దల్చిన నీకు మానవులు చెంబెడు నీళ్లు పోసిన వశీకృతుడవుచు చరింతు వంట. జ్ఞానాంబుధియందు మున్కలిడు ఆత్మ వివేకము కల్గనిమ్మ ఈ తుంబవదల్పుమా సుతులు దోషడు నీళ్లు విదల్పకుండగన్. సముద్రం లాంటి గంగను నెత్తి మీద పెట్టుకుని నేను పోసే చెంబుడి నీళ్ల కోసం చూస్తావేమిటయ్యా? నా నీళ్లు ఏ పాటి నాయనా నీకివి? కానీ అలా అంటూనే పరమేశ్వరుని ఏం కోరాలంటే జ్ఞానాంబుధి ఎందు మున్కలిడు ఆత్మవివేకము కలగనిమ్మ. మా అన్నని, మా తమ్ముడిని, నా భార్యని, నా భర్తని, సమస్తాన్ని నిన్నుగా చూసే జ్ఞానం ఇయ్యవయ్యా. అందరినీ ఒకే స్వరూపంగా మనం చూడగలిగితే యత్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అమూర్తయే. మన చుట్టూ ఉన్న బంధాలన్నింటినీ భగవద్బంధంగా భావించగలిగితే మనం ముక్తిలో ఉన్నామా భుక్తిలో ఉన్నామా గమనించండి. ఎక్కడుందండి బంధం? ఈ బంధాలన్నింటినీ ఇది నా భార్య, ఇది నేను చెప్పినట్టు వినాలి, ఈ మధ్యన పొగరెక్కి మాట్లాడుతోంది అనబట్టు వచ్చింది బంధం. వెంటనే తలనొప్పి వచ్చింది. ఆవిడ ఒక దైవస్వరూపం, నేను ఒక దైవస్వరూపం. ఏదో ఒక అనుబంధంతో అలా కలిసాం, సర్దుకుందాం హాయిగా అని కాస్త సాయం చేస్తే అవి అద్భుతంగా ఉంది. ఇంక బంధం ఎక్కడిది, గొడవ ఎక్కడిది? ఈవిడ నాకు తల్లి, ఈవిడ నాకు దైవస్వరూపం, ఈవిడ నేను సేవ చేయాలి అని అక్కడ కూర్చొని చేస్తే అసలు మన సేవ చేయనిస్తుందండి? తల్లిదండ్రులు లోకంలో తల్లిదండ్రులు ఎవరు పిల్లలు చేసి చేయించుకోరు. వద్దురా అని పక్కనెట్టేస్తాం. ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఎందుకు చేయాలి? అందరూ నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, నేను ఒక్కడనేనా? అయిపోయింది. మనం తల్లిని తల్లిగా భావించాం, దేవుడిగా భావించాం, అందుకని తల్లి బంధం అయింది.
లేదా తల్లి అనుబంధం అయ్యేది, ఆత్మీయత అయ్యేది. ఆత్మ అయ్యేది. బాధ ఎందుకు ఉంటుందండి? భావనే కదా. అంటే శంకరాచార్య చెప్పింది నిజం. సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప. మార్చుకోవలసింది మన దృష్టి. మన దృష్టి మారితేనే విశ్వం యొక్క అందమైన రూపమంతా మనకు అర్థమవుతుంది. మనం వినాయకుడికి పూజ చేస్తాం. ఆయన తొండం ఎడమవైపు తిరిగిందా కుడివైపు తిరిగిందా? ఎడమవైపు తిరిగితే ఏ ఫలితం, కుడివైపు తిరిగితే ఏ ఫలితం? ఆయన ఎడమ కుడి తిరగకుండా తల్లిదండ్రులు చుట్టూ తిరిగి దాన్నే భూప్రదక్షిణగా భావించడం మనం ఎవరమైనా ఈ విషయం గ్రహించామా? గ్రహించమండి. విగ్రహం ఎలా ఉండాలండి? చెవులు ఎంత పొడుగు ఉండాలండి? దానికి ఎంత లడ్డూ పెట్టాలండి? అది కుడివైపు అండి. కుడివైపు తిరిగితే పెళ్ళి అవుతుందిరా, ఎడమవైపు తిరిగితే శోభనం అవుతుంది. ఇది ఒకటి కనిపెట్టారు పనికిమాలిన శాస్త్రాలు. ఏనుగు తొండం ఒకవైపు ఉంటుందండి, భయంకరమైన అజ్ఞానం. వినాయకుడు తొండం ఏనుగు తొండం ఒకవైపు ఉంటుందా? ఇటు తిరుగుతూనే ఉంటుంది. అది విగ్రహం కదా తిరగదండి. విగ్రహం అయినప్పుడు దేవుడు నువ్వు ఎలా అన్నావు? అది ఏదో దారికి రా, ఏదో తర్కానికి నిలబడాలి కదా. ఏ తర్కం మనకు అక్కర్లా, ఒక తర్కం తప్ప. మనం నమ్మిందే తర్కం. వినాయకుడు తొండం గురించి శాస్త్రమా? దాని గురించి చర్చలా? బుర్రలేదా? వినాయకుడు చేసినట్టుగా తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేయమనండి, వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో వారేస్తాడు. వినాయకుడు తొండం గురించి మాట్లాడతాడు. ఇక్కడ చేయవలసింది ఉన్న అనుబంధాలు బాగు చేసుకోవాలి. అప్పుడు అచ్ఛిన్న ఆనంద సుఖాబ్ది. ఎవరో తెలిసేది ఏమిటండి? మనం తేలే ఉన్నాం. ఉన్న ప్రతి బంధాన్ని నువ్వు అనుబంధంగా భావించినప్పుడు, అదొక ఆత్మీయ బంధంగా భావించినప్పుడు నవజీవనం వేదం కాదా మిత్రమా? వాదం ఎలా అవుతుంది? అప్పుడు ఖచ్చితంగా ఇందులోంచి వెళ్ళిపోవాలన్న కోరికే ఉంది. ఉండనే ఉంటే ఏమైందంటే అప్పుడు ఈ తుంబ వదల్పుమా, నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నువ్వు విశ్వరూపంగా చూడగలిగితే, శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా చూడగలిగితే, ఆ జ్ఞానమే కనుక మనకుంటే భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధవు. మళ్ళీ కొడుకు మనం ఇందులో పుట్టే పని లేదు. కొడుకు మనకి ఇలా తిలోదకాలు జలోదకాలు ఎవరు రమ్మన్నాడు వీడిని? ఇక్కడ మనం పుడితే కదా. ఇది శాశ్వతంగా ఉదకమే. అది కోరాలి మనం. ఈ తుంబ వదల్పమా సుతులు దోషడు నీళ్లు వెదల్పకుండా. ఈ పెద్ద కొడుకు అనే పెద్ద మనిషికి ఈ జన్మకిస్తున్న అవకాశం నాకు తిలలు వదిలిపెట్టడానికి, మళ్ళీ ఈ జన్మకి నేను ఉండను, వాడు ఇవ్వక్కల్లా నాకు అవసరం లేదు. ఈ నిశ్చయమైనటువంటి దృష్టికి రాగలిగితే ఇది ఆత్మజ్ఞానం. నవజీవనం మొత్తం వేదమే. మన అనుబంధాలు బాగు చేసుకుందాం.